చెక్క లవంగం నూనె అండి. పచ్చిమిరపకాయ అండి. ఇది కొత్తిమీర పుదీనండి. బీన్స్ రైస్ చేస్తున్నాను, అందుకే ఇవన్నీ. కొంచెం ఉప్పు వేసుకోండి అన్నంలోకి, కొంచెం పసుపు. ఇది కొంచెం వేగాలండి, అంటే ఇవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గాలి నూనెలో. ఉప్పు వేసాను కాబట్టి పసుపు. బీన్స్ రైస్ లాగా చేస్తున్నానండి. టమాటాలు, మరీ మసాలా కాకుండా కొంచెం టమాటా కూడా రుచిగా బాగుండిద్ది రైస్కి, అందుకే టమాటా వేసాను. కొంతమంది టమాటా కూడా వద్దనుకుంటారు, నేనైతే టమాటా కూడా వేసానండి. అంటే పలావ్ లాగా రైస్, బీన్స్ పలావ్ రైస్ లాగా అండి, అందుకే ఇట్లా చేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలి, ఉడకాలండి ఒక 10 నిమిషాలు. పొడి మసాలా వేస్తున్నానండి, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బీన్స్, ఉడకబెట్టిన బీన్స్ అండి, అంటే నేను ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇవన్నీ కలుపుకోవాలి. అంటే ఇది టమాటా గ్రేవీ, ఈ మసాలా గ్రేవీ అంతా దీనికి కలిసేటట్టుగా కొంచెం కలుపుకోవాలి బాగా. ఇవి ఉడకబెట్టుకుంటేనే మనకి మంచిగా బాగుండిద్ది. ఎంతసేపు ఒక 10 నిమిషాలు ఉడికిపోతాయి. 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. నేను ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం పేస్ట్ వేసాను కాబట్టి మంట సరిపోయిద్ది. చెక్క లవంగాల పొడి కూడా ఉంది కాబట్టి మంట సరిపోయిద్ది. లేదా కొంచెం చిన్నగా కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేస్తున్నాను చూడండి, అంటే మంట కావాలి అనుకుంటే. ఇవి ఏమైనా పచ్చి వాసన అంటే పోవటానికి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం, అంటే అడుగు మాడకుండా ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది బాగా ఇవన్నీ దీనికి పట్టాలి. ఇవన్నీ కొంచెం ఇంకా మగ్గాలి, 10 నిమిషాలు అట్లా టైం పడుతుంది. చూడండి, ఫస్ట్ నూనె పోసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలన్నీ ఉడకాలండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా బాగుందో. బీన్స్ రైస్ అండి ఇది, అది బీన్స్ పలావ్ రైస్ అండి. చూడండి మంచి కలర్గా, మంచి వాసనతో చాలా బాగుంది బీన్స్ పలావ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి బాక్సుల్లోకి ఇట్లా మంచిగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఓకేనా ఫ్రెండ్స్? బీన్స్ పలావ్ రైస్ అండి, ఏం లేదండి, సింపుల్ అండి. ఒక 10 నిమిషాలు అయిపోయిద్ది. నూనె పెట్టుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలన్నీ వేసుకొని, ఇవి తాలింపు ఏమంటారు, చెక్క లవంగాలు, పలావుకి సంబంధించిన దినుసులు అన్నీ వేసుకొని ఇట్లా ఏదన్నా ధనియాలు జీలకర్ర పొడి, లేదా ఏదన్నా మంచి బిర్యానీ మసాలా పౌడర్ కానీ అట్లా ఏదైనా కొంచెం పొడి వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది, ఈజీగా ఉండిద్ది. ట్రై చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? బీన్స్ పలావ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ లైక్ చేయండి. అయిపోయింది. మీరు కూడా లంచ్ బాక్సుల్లోకి ఈజీగా పెట్టుకోవచ్చు. తినటానికి కూడా ఈజీగా సింపుల్గా ఉండిద్ది, స్పూన్తో తినటానికి. ఇది వేడివేడిగా తినటానికి బాగుండిద్ది.
మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఆ రైస్ బీన్స్ మంచిగా కనిపిస్తున్నాయి. టమాటాలు అసలు మగ్గిపోయినాయి, ఉడికి కనిపించకుండా. అంతగా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.